అందరికీ నా తరపున మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోన్ తరపున నమస్సుమాంజలి. ఈరోజు ఇక్కడ మనం అందరం ఈ శాఖ ప్రారంభోత్సవం దీంట్లో మనందరం పాల్పంచుకుంటున్నాం. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన దినము మనందరికీ. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక పెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు బ్యాంకింగ్ సేవలు అందజేయడానికి, మీ గ్రామీణ అభివృద్ధి చెందడానికి మరియు బ్యాంకింగ్ సేవలు చిన్న వ్యాపారులు తర్వాత మిగతా ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ ఇవన్నిటికీ ఏంటంటే ఆర్థిక సహాయం చాలా అవసరము. సో ఆ సెక్టార్స్ అన్నీ, ఆ విభాగాలన్నీ అభివృద్ధి చెందడానికి బ్యాంకింగ్ సేవలు ఎంతో అవసరం. ఆర్థిక సహాయం లేకుండా అవి అభివృద్ధి చెందడం అన్నది చాలా కష్టం. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గ్రామంలో సర్వే చేసి, ఈ చుట్టుపక్కల సర్వే చేసి, ఈ ఇంజాపూర్ గ్రామం అన్నది ఐడెంటిఫై చేసి ఇక్కడ మేము ఈ బ్రాంచ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన దినము ఈ గ్రామ వాసస్తులందరికీ. సో ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ గ్రామవాసులందరూ చాలా సహకరించారు మాకు. ఈ బ్రాంచ్ని ఈరోజు ఎంత తొందరలో, అంటే మేము ఒక నెలలోపే ఇదంతా తయారు చేసి, ఎస్పెషలీ ఈ బిల్డింగ్ యజమాని శ్రీనివాస గౌడ్ గారు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. చాలా తొందరగా కన్స్ట్రక్షన్ చేసి, మాకు అనుగుణంగా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలో ఆ విధంగా చేసి ఇక్కడ ఈరోజు ఈ బ్రాంచ్ అన్నది స్థాపించడం జరిగినది. సో అందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను మీ అందరికీ. బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణపడి ఉంటుంది మీ అందరికీ. తర్వాత ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇదంతా మీ అందరి చేతిలోనే ఉంది. ఈ బ్యాంక్ కూడా అభివృద్ధి చెందాలంటే ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీ ఖాతాదారులు ఎవరైతే మీరు ఇక్కడ మీ అకౌంట్స్ను ఓపెన్ చేసుకొని మీ సేవింగ్స్ పెట్టి, అలానే రుణాలు కూడా మీకు ఏ విధంగా మీ చిన్న వ్యాపారం చేయడానికి కానీ, ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ, దేనికైనా ఏ అవసరానికైనా మీరు ఇక్కడికి రావచ్చు. మీకు అనుగుణంగా ఉండడానికి మేము లోకల్ స్టాఫ్నే ఇక్కడ మేము నియమించాము. మా బ్రాంచ్ మేనేజర్ పంకజ్ కుమార్, అలానే గిరికుమార్, వీళ్ళిద్దరూ మంచి అనుభవజ్ఞులు ఇందులో బ్యాంక్ సేవలు అందజేయడంలో. వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కొత్త బ్రాంచ్ అనుభవం లేకపోతే చాలా కష్టం. సో అది దృష్టిలో పెట్టుకొని మేమేంటంటే మీకు అనుగుణంగా మీ సాధక బాధలు తెలుసుకొని, మీకు ఏదైతే అవసరమో మంచి సలహా ఇస్తూ, మీకు గైడెన్స్ ఇస్తూ ఏ విధంగా చేస్తే బాగుంటుందని అనేది వాళ్ళకి అనుభవం ఉంది. సో అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇక్కడ నియమించడం జరిగినది. అలానే మిగతా స్టాఫ్ కూడా ఇక్కడ మేము ముందు కూడా ఇంకా మంచి స్టాఫ్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రారంభమే బ్రాంచ్, ఇంకా ముందుకు బాగా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా 2-3 స్టాఫ్ మనకి సరిపోరు. సో ఇంకా ముందు మేము ఇంకా ఎక్కువ స్టాఫ్ని ఇచ్చి ఈ శాఖని, ఈ బ్రాంచ్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని మేము ఆశిస్తున్నాము. ఈ డెవలప్మెంట్ అన్నది మేము ఒక్కళ్ళు ఆశిస్తే పని అవ్వదు. మీ తరపు నుంచి కూడా మీ గ్రామ ప్రజలందరూ, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ సహకరించాలి. అప్పుడే ఈ బ్రాంచ్ అభివృద్ధి జరుగుతుంది. ఈ ఇంజాపూర్లో ఐ థింక్ ఇదే మొదటి బ్రాంచ్ కదా, ఇదే మొదటి బ్రాంచ్, వేరే బ్రాంచ్ ఏం లేదు. సో ఎందుకంటే మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము ఎక్కడైతే బ్రాంచెస్ లేవో, ఎక్కడైతే శాఖలు లేవో ఆ ప్లేస్లను మనం ఐడెంటిఫై చేసి అక్కడ మనం శాఖని స్థాపించి ఆ గ్రామాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మీ ఇంజాపూర్ గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మేము ఓపెన్ చేశాము. సో
డెఫినెట్గా నేనే ఆశిస్తున్నది ఏంటంటే ఈ బ్రాంచ్ ఈ మొట్టమొదటి ఇంకొక మూడు నెలలు ఉంది. ఈ 3 నెలల్లోనే మంచి రికార్డు స్థాయి చేరి మంచి డిపాజిట్స్, మంచి రుణాలు మీ అందరికీ అందజేస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మిమ్మల్ని కూడా నేను ఆశించేది అంటే మీరు కూడా అదేవిధంగా మీరు ఎంతవరకు మీరు మ్యాక్సిమం మీరు మీ దగ్గర ఉన్న ఇది సేవింగ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉంచుకొని దాని మీద మీకు మంచి వడ్డీలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఇంట్లో పెట్టుకునే బదులు ఇక్కడ పెట్టుకోవడం చాలా ఉత్తమము. అదేవిధంగా ఎవరికైతే రియల్గా అవసరమో రుణము, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సక్రమంగా ఉపయోగించుకుంటే బ్యాంక్ ఎల్లకాలము మీకు సహకరిస్తుంది. కంటిన్యూస్గా మా బ్యాంకులో ఎంతోమంది 5,000, 10,000 రుణాలు తీసుకొని ఇప్పుడు 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు తీసుకునే స్థాయికి చేరారు. అది సో ఆ విధంగా ఇక్కడ కూడా మీరందరూ అదేవిధంగా మీరందరూ అభివృద్ధి చెందాలని నా ఆశ. అండ్ డెఫినెట్గా అది జరుగుతుందని నాకు నమ్మకం ఉంది మీ అందరి సహకారం వల్ల. సో ఈ బ్రాంచ్ మన తెలంగాణ స్టేట్లో 61వ బ్రాంచ్ ఇది. ఆల్రెడీ మా దగ్గర 60 బ్రాంచ్లు ద్వారా మేము అందరికీ సేవలు అందజేస్తున్నాము ఖాతాదారులందరికీ. మీరు ఓవరాల్గా ఇండియా లెవెల్లో చూసుకుంటే మొత్తం మేము 5,000 బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాము. సో మీరందరూ 5,000 బ్రాంచ్లతో మీరందరూ కనెక్ట్ అవ్వడానికి మీకు అవకాశం దొరికింది. బ్యాంక్ మీ అంగటి ముందుకు వచ్చింది. మీరు ఎంతో దూరం వెళ్ళి ఎక్కడికో వెళ్ళి డబ్బులు తీయడం కానీ, ఎక్కడికో వెళ్ళి రెమిటెన్స్ పంపించడం కానీ ఇప్పుడు అవసరం లేదు. మీ వృత్తిపైన మీరు కాన్సన్ట్రేట్ చేసి మీకున్న దగ్గర ఈ బ్రాంచ్ సేవలను మీరు అందరూ పొందుతారని ఆ సౌలభ్యం మేము ఇక్కడ మీకు ఏర్పాటు చేశాము. సో ఆ విధంగా మీకు ఎంతో లాభం మీకు ఉంటుంది ఇందులో. ఎందుకంటే మీరు ఏ ప్రదేశంలో ఏ కార్నర్లో అయినా మొత్తం 5,000 బ్రాంచ్లు మాకు ఉన్నాయి. నెట్వర్క్ టాప్ 5 బ్యాంక్స్లో ఇది ఒక బ్యాంకు. అలాంటి బ్యాంకు మన గ్రామంలో వచ్చిందంటే రియల్లీ ఇది మనందరికీ మంచి చాలా మంచి ఇది శుభకార్యం మనందరికీ. ఇది గర్వించదగిన విషయం ఇది. సో ఆ విధంగా మీరు సద్వినియోగం చేసుకుంటారని ఈ బ్యాంకు తాలూకు ఏవైతే సేవలు ఉన్నాయో అవన్నీ మీరు సక్రమంగా ఉపయోగించుకొని మీ అభివృద్ధికి మున్ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, పురోగతి చెందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన మన మొట్టమొదటి ఈ గ్రామ పౌరుడు సిటిజన్, ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇంజాపూర్ దయానంద్ గౌడ్ గారికి నేను ఎంతో ధన్యవాదాలు నా తరఫు నుంచి. అలానే మన శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ ల్యాండ్ లార్డ్. అదర్వైజ్ మనం ఇక్కడ ఈరోజు ఓపెన్ చేయడం ఈ అవకాశమే దొరికేది కాదు. ఎంతో సహకరించారు ఆయన. అదేవిధంగా ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మన ఏజిఎం గారు, కెనరా బ్యాంక్ రిటైర్డ్ ఏజిఎం. అలానే మన ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున రావు గారు వచ్చారు, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్, నాట్ ఆఫీసర్స్ ఓన్లీ, ఆల్ ఎంప్లాయీస్ ఈజ్ రిప్రజెంటింగ్. అదేవిధంగా మన గుప్తా గారు ఇక్కడ ఉన్నారు. ఈయన యూనియన్ తరపు నుంచి ఈయన లీడర్ మన తెలంగాణ స్టేట్కి. అలానే చాలా అదర్ స్టాఫ్ మెంబర్స్, ఎల్బీ నగర్ వాళ్ళు కూడా వచ్చి చాలా సహకరించారు. అదేవిధంగా మన చీఫ్ మేనేజర్ సోమశేఖర్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్, ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఆయన తాలూకా అడ్వైజు, ఆయన సహకారంతో ఇక్కడ అన్ని ఈ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది. క్షుణ్ణంగా అంటే మరీ హై లెవెల్లో కాకుండా ఎంతవరకు అవసరం అంతవరకు మనం ఇక్కడ చేసి ఈరోజు మనం ఈ బ్రాంచ్ని ప్రారంభించడం అన్నది మీ అందరి సహకారం వల్ల జరిగింది. సో మీ అందరికీ ధన్యవాదం నా తరఫు నుంచి. అండ్ బ్రాంచ్ బిల్డింగ్ కూడా చాలా బాగా జరిగింది. చాలా బాగా డెకరేషన్, ఇంటీరియర్ డెకరేషన్ అంతా బాగుంది. సో మా కార్పొరేట్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దీంట్లో టైం స్పెండ్ చేసి బాగా
చేశారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ది వెల్ what we call built branch on this day, and now this branch has ఎలాంటి మీకు సౌకర్యం కావాలన్నా ఇదేంటంటే ఫుల్లీ కంప్యూటరైజ్డ్ బ్రాంచ్. అదేవిధంగా మీకు ఇక్కడ ఏటీఎం కూడా సౌకర్యం ఉంది. అంటే ఇది 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఆల్రెడీ ఏటీఎం కూడా మేము పెట్టేసాం. సో అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, ఏటీఎం కూడా. సో మీ అందరి అన్ని సౌకర్యాలు మీకు ఒకే స్థలంలో అది ఏర్పడడం అన్నది ఈ బ్రాంచ్ మేము ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అన్నీ చేసి ఓపెన్ చేయడం జరిగింది. సో మీరందరూ సద్వినియోగంగా మంచిగా ఉపయోగించుకొని మీరు మరి బాగా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈరోజు ఇంజాపూర్ గ్రామ పంచాయతీలో మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పరచడానికి ముందుకు వచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఇంజాపూర్ సర్పంచ్ దయానందన గారికి, వార్డు సభ్యులకు, ఇంజాపూర్ గ్రామ ప్రజలకు, చిన్నలకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈ యొక్క బ్రాంచ్ ఏర్పరచడం జరిగిందో అదేవిధంగా మన గ్రామంలో చాలామంది అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా వరకు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రావడమే కాదు, మనం కూడా వాళ్ళకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి ఓపెన్ చేసుకోవడానికి, ఖాతాదారులుగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒకటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే మా గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు అని చెప్పేసి, పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అని చెప్పేసి మాకు ఈ గ్రామానికి మరి పెన్షన్లు వస్తున్నాయి. వారు కూడా రాబోయే కాలంలో మరి అకౌంట్లు కూడా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అంటే వాళ్ళు కొందరు రాలేకపోవచ్చు, దయచేసి మీరు కూడా అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని కొద్దిగా కోఆపరేట్ చేసి వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కూడా అకౌంట్ ఏర్పరిచినట్టయితే ఒక గ్రామం అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చే అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కానీ ఆ అమౌంట్ తీయడానికి వాళ్ళు రాలేకపోవచ్చు, అంటే వాళ్ళ హ్యాండిక్యాప్స్ కానీ ఇంకేదైనా. మన ఇంజాపురం గ్రామంలో చాలా పండుగ సందర్భంగా కనిపిస్తుంది. ఇంజాపురం గ్రామము బ్యాంకు రావడం కూడా కొద్దిగా కీలకం ఉండే, దానికి కూడా మా షార్ట్ అకౌంటెంట్ ఉండే ఆయన త్రూ కొద్దిగా పరిచయం తీసుకొని కూడా బ్యాంకు వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళ సర్వే నడుస్తుంటే కూడా మేము దానికి మా అన్నయ్య అని చెప్పి కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేసి, అన్న మా విలేజ్ రావాలి, మా విలేజ్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, ఇవాళ నైట్ ఏటీఎం లేదు, ఒక బ్యాంకు లేదు, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, విలేజ్ పెద్దగా అయింది, బిల్డర్స్ ఉన్నారు అని చెప్పేసి బాగా ఎంటర్మెంట్ జరిగి దానికి బాగా తిప్పలు పడ్డాడు. అదేవిధంగా మా తమ్ముడు కూడా సీను అని చెప్పేసి బిల్డింగ్ పిలిపేయడము, బిల్డింగ్ చూపించడము అంతా ఒకే వర్షాలు జరిగింది. ఇది కూడా ఎక్కువ ఏం కాదు, 3 months లోపే, 1 monthలో మొత్తం డెవలప్మెంట్ 3 months లోపలనే మనకు జరిగింది. మా ఇంజాపూర్ కూడా అదృష్టం అనుకోవాలి. కాబట్టి మా ఇంజాపూరు సహకారం కూడా మీకు ఎల్లవెల్ల ఉంటుంది. కాబట్టి మీ బ్యాంకు స్టాఫ్ కూడా జనరల్గా నేను 1 month నుంచి కూడా ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజు ప్రతి రోజు కూడా 8:30కే విలేజ్ కనిపిస్తున్నారు. ఏమన్నా అంటే అకౌంట్స్ కోసం అంటారు, ఏమన్నా అంటే కొద్దిగా పని వెళ్తాం. బాగా సహకారం మాత్రం బాగానే ఉంది. ఇదే విధంగా కొద్దిగా ముందుకు పోయి ఇంకా కూడా పని తీసుకోండి. నిన్న మార్నింగ్ కూడా 6-7కి అనిపించాడు విలేజ్లో, ఈరోజు మళ్ళీ 8కే వచ్చాడు. మళ్ళీ మొన్న కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నాడు, ప్రతి రోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాడు. 3 years కూడా బాగా మోటివేట్ చేస్తున్నాడు. ఆ మేనేజర్ సహకారం ఉన్నది. ఇంకా కూడా మీకు మా విలేజ్ సహకారం ఉంటుంది. దాంతో పాటు మా సహకారం తీసుకోండి. మీరు అన్నట్టు మా తమ్ముడు అన్నట్టు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంజాపూర్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ బ్యాంక్ ఒక ఏర్పాటు చేయడానికి మా అన్నగారు నోముల కృష్ణ గారు చాలా సహకారం అందించారు. ఆయన యొక్క సహకారంతో మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్, మిగతా వార్డు మెంబర్ అందరి సహకారంతో వర్క్ను కూడా చాలా తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.